టాకుకి టాక్ ఇది చెప్పేదేనండి. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే గామి తర్వాత మళ్ళీ డిఫరెంట్ చేశాడు, అంటే అదే డిఫరెంట్ అంటే దానికంటే డిఫరెంట్ అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అది సో ఇలాగే చేస్తుంటారా డిఫరెంట్గా వచ్చినప్పుడు స్టోరీస్? నాకే బోర్ కొడుతుంది సార్. నాకు ఏదైనా భయపెట్టకపోతే నేను చెయ్యాలి. నాకు భయపెట్టాలి, అప్పుడు దాన్ని ఛాలెంజ్ తీసుకుంటా. ఆబ్వియస్లీ సార్, నా తెలుసు, మీ అందరికి తెలుసు, పెట్టుకున్నా అంటే ఏదో పెద్ద పంచాయితీ పెట్టుకుంటా. ఏదో భయపెట్టేది లేకపోతే చేయగలుగుతారా ఇడు అనేదే పెట్టుకుంటుంది అన్న. అంటే విశ్వక్ సినిమా వస్తుందంటే మాత్రం డిఫరెంట్ ఇండస్ట్రీ కాదు, మొత్తం ఆడియన్స్ అందరు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అదైతే గ్యారంటీ. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. విశ్వక్ సేన్ గారు, అంటే బుక్ మై షోలో అంతా నెగిటివ్ ఇస్తున్నారు, 1.1 అలా ఇస్తున్నారు. అంటే మీరు కొంచెం జెన్యున్గా ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఎవరైనా కార్నర్ చేసి టార్గెట్ చేస్తున్నారు అనుకుంటున్నారా ఏంటి? ఇది బుక్ మై షో పంచాయతీ అయితే వాళ్ళకి ముందు ఐ థింక్ బుక్ మై షో ఆల్సో షుడ్ కన్సిడర్ దిస్ బిఫోర్ దే యూస్ టు టికెట్ కొన్నోళ్ళకే స్టార్ అంటే వాడు షో అయిపోయిన తర్వాత మనకు పంపిస్తుండే, నువ్వు ఎంత ఇస్తావు రేటింగ్ అని. 10కు ఉంటుంది వాడిది రేటింగ్. సడన్ గా బాట్స్ కి ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది బుక్ మై షో అనే అప్లికేషన్? ఎందుకంటే ముందు మనం ఓన్లీ టికెట్ కొని చూసినోడిది మాత్రమే అందరు యావరేజ్ చేసుకొని 9 అంటే హిట్ వరకు కూడా, నేను చేసిన హిట్ సినిమాకి కూడా ఇట్ వాజ్ లైక్ 9.5 కాన్స్టెంట్గా ఉండే, దమ్కి టైం వరకు కూడా ఉంటే. మొన్న రీసెంట్గా వై ఇస్ దిస్ అప్లికేషన్ ఈజ్ ఆల్సో యాక్సెప్టింగ్ బాట్స్ టు కాన్స్టెంట్లీ పుట్ 1000s ఆఫ్ వన్స్ వస్తున్నాయి. చూసిన వాళ్ళు 9.8 9.5 ఇస్తారు కదా, అది యావరేజ్ టాలీ చేసుకొని తగ్గించేస్తుంది. సో ఇప్పుడు ఈవినింగ్ నుండి చూపించడం స్టార్ట్ చేస్తుంది. అది ఇప్పుడు ఆల్రెడీ ఇంకా స్టార్ట్ అయ్యాలి. మా పొద్దున్న నుండి ఆల్రెడీ మీరు ఇఫ్ యూ జస్ట్ ఓపెన్ యువర్ ఫోన్, ఓపెన్ బుక్ మై షో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీద కొట్టండి, కింద ఫస్ట్ ఒక 3 చూపిస్తుంది రేటింగ్. టచ్ చేస్తే మీకు అసలు పొద్దున్న నుండి ఎంతమంది వన్లు ఇచ్చారో తెలిసిపోతుంది. ఇట్ లుక్స్ వెరీ ఫేక్. అంటే చిన్నపిల్లలు కూడా చెప్పవచ్చు అది బాట్ అని. అంటే అదే టార్గెట్ ఏమన్నా ఉందనుకుంటారా మీరు? వాళ్ళు ఏమున్నా జనాలకి ఇది యూనివర్సల్గా ఇది బాట్స్ అని తెలిసిపోయింది అనుకో, దాని మీద నమ్మకం పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ జనాలు నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ 2వ సినిమా కాబట్టి ఆల్రెడీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. సో మనం దాని గురించి చేస్తున్న ఎవరో మనకు తెలియదు, కంపల్సరీ పని కట్టుకొని చేస్తున్నారు కదా, కానీ ఎవరో మనకు తెలియదు. కానీ అన్ని వన్లు ఉన్నాయి. అంటే ఒక హీరోని అలా టార్గెట్ చేస్తే ఆయనతో సినిమాలు చేస్తే ప్రొడ్యూసర్ కూడా నష్టం కదా, పోతలేరు కదా, అదే ప్రాబ్లం. వాళ్ళు ఫెయిల్ అవుతారు కదా. ఇప్పుడు ఏం చేసి రేసి మీరు తెలిసిన డిస్ట్రిబ్యూటర్లకి వాళ్ళకి అందరికి ఫోన్లు చేసుకోండి. మాక్సిమం మ్యాట్నీస్, ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ అన్ని హౌస్ఫుల్ నడుస్తాయి ఈరోజు, రేపు నడుస్తాయి. సో అది ఎఫెక్ట్ చేయకుండా మనం పని చేయాలి అంతే. ఇప్పుడు ప్రొడ్యూసర్లు నష్టపోయేంత సీన్ అయితే నాతో ఏ ప్రొడ్యూసర్ నష్టపోలేదు ఇప్పటిదాకా. అంటే కావాలని అలా టార్గెట్ చేసే వాళ్ళ వల్ల ఇదవుతుంది. అదే ఆ టాపిక్ ఎంతసేపు మాట్లాడినా మనకు తెలియదు ఆ లెవెల్. ఇంకోటి తెలిస్తే మాత్రం చెప్పండి నాకు. మీ సినిమాతో పాటు ఇంకో 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా, అంటే